వీళ్ళే అంటారా? ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమలన్ నేనే. ఏం పని మీద వచ్చారు? నేను మిమ్మల్ని సీన్ని. సారీ, నేనండి సీన్ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ? ఆ, ఆ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రారా లోపలికి రా. తీసుకో. ఒరే నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు ఇటు సుబ్బు గుర్తుపట్టలేదా? వీడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్లైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? నేను 4, వీడు 2, తనేం ఏం చదవట్లే. చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకుబు. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను. ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటలోనే వచ్చేశారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. ఆ. సీను భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం. 5 నిమిషాలు వచ్చేస్తాను. ఏరా నాన్న? నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం లేదు. హైదరాబాద్ లో పెళ్ళి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.